అన్యాయాలు పెచ్చిమీరిపోతే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. సామాన్యులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాళ్ళని అమానుషంగా వాళ్ళపై దాడులు చేస్తే కనుక బదులు చెప్పే సమయం కూడా ఖచ్చితంగా వస్తుందనేది పోలీసులు గ్రహించాలి. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం మనం పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు పలువురు విస్మయానికి గురి కాకడమే కాకుండా ఖండిస్తున్నారు అనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తుంచుకోవాలి. ఏపీలో జూనియర్ డాక్టర్స్ సమ్మె 11వ రోజు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూడాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరుపై జూనియర్ డాక్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3% స్టైఫండ్ పెంచితే సరిపోదంటున్నారు. తమ డిమాండ్స్ పరిష్కరించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. కేవలం 3% స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటనలు చేసి చేతులు దులుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జూనియర్ డాక్టర్స్. ఇది వైద్యులు చేసే గెలిచే వరకు పోరాటం మన హక్కుల కోసం. విశాఖలో జూనియర్ డాక్టర్లు వినూత్న రీతిలో ఆందోళన తెలుపుతున్నారు. రక్తదానం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జూడాల సమ్మెపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ ఇస్తారు. అనిల్, స్టైఫండ్ పెంపు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ జూనియర్ డాక్టర్లంతా సమ్మె బాట పట్టారు. సమ్మె ఈరోజు 11వ రోజుకి చేరుకుంది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లంతా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతోపాటు వినూత్నమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రక్తదానం చేస్తూ రోగులకు తాము వ్యతిరేకం కాదని బలమైనటువంటి సంకేతాన్ని పంపించేందుకు జూనియర్ డాక్టర్లు నడుం బిగించారు. ఉదయం నుంచి ఈ రక్తదాన శిబిరం అనేది ఓ యజ్ఞంలా సాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు జూనియర్ డాక్టర్లు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు రక్తదానం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు? అసలు మేము ఈ ప్రొఫెషన్ తీసుకున్నదే ఫర్ ద పీపుల్ అండి. మన గవర్నమెంట్ నినాదం లాగే మేము ఫర్ ద పీపుల్ ఎప్పుడు కూడా. కానీ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ ప్రూవ్ చేయడానికి మొత్తం స్టేట్ వైడ్ మేము మా పేషెంట్లకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికి సింబాలైజ్గా చూపించడానికి రక్తదానం చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇది కూడా ఒక భాగం ఆఫ్ ప్రొటెస్టే మా సైడ్ నుంచి. మేము ఇంత చేస్తున్నాం అంటే ఈ రక్తదానం చేయడం ఒక్కటే కాదు, ఇది జస్ట్ వన్ ఆఫ్ ద యాక్షన్ అంతే. మేము మా డ్యూటీలు ఎలాగే చేస్తాం, మా శక్తి దాటి మేము ప్రయత్నిస్తున్నాం మా పేషెంట్లు మనం చేయడానికి. మేము చేస్తున్న దానికే మేము అడుగుతున్నాం. ఉన్నది మేము అడిగింది 30%. ఆ 30% కాకుండా వాళ్ళు ఎప్పుడు ఇస్తున్న 15% కాకుండా 3% ప్రపోజ్ చేసి ఇదే మీకు ఇస్తున్న హైక్, ఇది మేము ఇవ్వగలిగిన హైక్, ఇది హైక్ అని ప్రెస్ రిలీజ్ చేస్తే అది నచ్చకే కదా మేము స్ట్రైక్కి దిగాము. అది మాకు మా పనికి తగ్గట్టు కాంది కాబట్టి మేము స్ట్రైక్కి దిగాం. ఈవెన్ స్ట్రైక్కి దిగాక కూడా ఒక్కసారి కూడా మా రైట్స్ గురించి కానీ, ఓన్లీ స్టైఫండ్ గురించి కాదు, మిగతా 2 కూడా ఉన్నాయి. దాని గురించి నిన్న ప్రెస్ రిలీజ్లో ఒక్కటి ఇవ్వలేదు. 1 సైడ్ ప్రెస్ రిలీజ్ చేసి మేము హైక్ పెంచాము అంటే ఎలా కుదురుతుంది? మొత్తం స్టేట్ వైడ్ మొత్తం ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేరు, మేము అసలు అక్కర్లేదా వాళ్ళకి? సింప్లీ అదే అడుగుతున్నాం. రాత్రి అయితే ప్రెస్ మీట్లో రిలీజ్ చేసింది గవర్నమెంట్ అఫీషియల్ గానీ ఇలా మేము 3% ఇస్తానని. అలాగే ప్రతి మీడియా ఛానల్లో కూడా 3% జూడాలకి ప్రభుత్వం ఇచ్చింది, జూడాలకి ప్రభుత్వం ఇలా చేసిందని గొప్పగా చెప్తున్నారు. ఏం చేసిందండి? మేము అడిగినప్పుడు కూడా 3% ఇస్తానన్నారు. మేము అది నచ్చకే ఈ స్ట్రైక్ కూర్చున్నాం. అండ్ ఇంకొకటి మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జోడా హౌస్ సర్జన్స్, పీజీలు, ఎస్ఎస్పీజీలకి స్టైఫండ్స్ ఒక సంవత్సరానికి సరిపడే స్టైఫండ్ 560 కోట్లు మాత్రమే. 560 కోట్లు విత్ సీనియర్ రెసిడెంట్స్ సహా. ఇప్పుడు మాకు పెంచడం వల్ల మీరు దాంట్లో చూడొచ్చు ఎక్స్ట్రా 87 కోట్ల ఆర్థిక భారం పెరుగుతుంది. టోటల్గా మన స్టేట్ హెల్త్ ఖర్చు పెట్టి బడ్జెట్లో మా స్టైఫండ్స్ కేవలం 0.5% మాత్రమే, 0.5%. మేము అడిగింది హైక్, స్టైఫండ్ పెంపు. మేము 15% లేదా 15% పైగా మేము అడిగాము. దానికి వాళ్ళు 3% ఇస్తూ మేము మొదటిసారి జరిగిన 2 చర్చల్లో కూడా ఇదే 3% ఇస్తామని మళ్ళీ మొదటికే వచ్చి మళ్ళీ దానికి సంబంధించే ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసేసి గుడ్ న్యూస్, జూనియర్ డాక్టర్లు గుడ్ న్యూస్, మీకు హైక్ ఇచ్చేసాము, పండగ చేసుకోండి, ఇలా చేసుకోండి అంటే మాత్రం మాకు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామండి మేము. ఇది న్యాయమే కాదు. రోడ్డు మీదకి వచ్చారు, చేస్తున్నారు, ర్యాలీలు చేశారు, కానీ రక్తదానం చేయడం, ఈ రక్తదానం ద్వారా ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? బ్లడ్ డొనేషన్ ఒక మెయిన్ ఏంటి అంటే దిస్ ప్రొటెస్ట్ ఇస్ నాట్ అగెయిన్స్ట్ ద పేషెంట్స్ అండి. మా డిమాండ్స్ తీర్చాలి, మాకు కూడా కొన్ని డిమాండ్స్ అనేవి ఉంటాయి. మేము కూడా ఎంత డాక్టర్ అయినా ఆ కోట్ తీసేసి బయటకు వెళ్తే మనీ తీస్తేనే మాకు ఏమైనా వస్తాయండి, నార్మల్గా అంటూ ఏమీ రావు. డాక్టర్ అయినంత మాత్రాన మాకు ఫ్రీగా ఏమీ ఇవ్వరు. సో అది గవర్నమెంట్ గుర్తించి మా శ్రమకు తగిన స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ ప్రొటెస్ట్ అనేది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మా వల్ల అని మాకు ఉంది. సో వీలైనంత త్వరగా డిమాండ్స్ తీరిస్తే మేము వెళ్ళి మా విధులను హాజరవుతాము. ఇది మొత్తం మీద 30% స్టైఫండ్ డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ ప్రతిసారి ఇచ్చేటువంటి 15% కన్నా తక్కువ, కేవలం 3% మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం
తమను తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి చేస్తుందని, పేషెంట్లకు తాము వ్యతిరేకం కాదని సందేశాన్ని ఇచ్చేందుకే రక్తదానం చేస్తున్నామని యువ డాక్టర్లంతా చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి మంచి స్టైఫండ్ ప్రకటించే వరకు పోరాటం ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. పెంచాలి ఆ శ్రమకు న్యాయం, ఆ సేవలకు గౌరవం. నియామకాలు ఆగాలి, న్యాయం లేని చోట ఇది వైద్యులు చేసే మన హక్కుల కోసం ఇది గెలిచే వరకు పోరాటం. ఇది వైద్యులు చేసే గెలిచే వరకు